ప్రజలకు చెప్పాలి, జవాబు ఇవ్వాలి. మంచి సంస్కారం అంతా. నేను ఏమైనా విమర్శించిన అధ్యక్ష, ఏమైనా నిందించినా, ఏమైనా అన్పార్లమెంటరీ మాట్లాడినా, ఉన్న యథాతథ పరిస్థితిని సభ ముందు, సభ్యుల ముందు, తద్వారా తమ ద్వారా ప్రజల ముందు కూడా పెట్టి ఏ విధంగా ముందుకోదామో ప్లాన్ చేద్దామంటే ఇవాళ అసెంబ్లీ నుంచి పారిపోయినారు అధ్యక్ష. బయట పోయి అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అట్లే బతికింది కాబట్టి మేము అట్లే ఉన్నాం అనుకుంటా ఉన్నారు అధ్యక్ష. బాధ కలుగుతుంది అధ్యక్ష. పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు పోయి కంపెన్సేషన్ ఇవ్వనంటే మేము 15 లక్షలు ఇప్పిస్తాం, మీరు భూములు ఇవ్వకండి అని అడ్డం పడతారు అధ్యక్ష. హైకోర్టు పోయి పిలిచి వేస్తారు అధ్యక్ష. ముసుగులో ఆ పిలిచి ఎవరేపిస్తున్నారో మాకు తెలుసు అధ్యక్ష. మిషన్ భగీరథకు అడుకోలోనిస్తే ఆడపోయి పార్లమెంట్ సభ్యులు కంప్లీట్ చేస్తారు అధ్యక్ష. ఇలా ప్రాణహిత సేవల మీద కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష నాకు అర్థం కాదు. కొత్తగా వచ్చిన రాష్ట్రం, కోటి ఆశలతో ప్రజలు ఉన్నారు. ఎవరమైతే ఏమి రకరకాల బాధ్యతలు మనం ఇంతమంది ఎలక్ట్ అయి ఉన్నాం. ఆ ప్రజల కన్నీళ్లు తుడిచి శాశ్వత కరువు లేకుండా చేసుకునే ప్రయత్నాలు చేసుకోవటమా, లేకపోతే ఈ రకమైనటువంటి చిల్లర రాజకీయాల కోసం, సంకుచిత రాజకీయాల కోసం మన ప్రయోజనాలు బలి పెడతామా? ఫైనల్గా అధ్యక్ష, ఎవరైనా సరే ఇలా ఆలోచించాల్సింది ఒకటే. మనకు కావాల్సింది మహారాష్ట్రనో ఇంకోలతోనో పంచాయతా, లేదు మన పొలంలో నీళ్ళ. మేము టీఆర్ఎస్ ప్రభుత్వం మేము కట్టుబడి ఉన్నది, మాకు పంచాయతీలు అక్కర్లేదు, భేషజాలు అక్కర్లేదు, పిచ్చి మూర్ఖ పంచాయతీలు మేము పెట్టుకోదలుచుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా మహారాష్ట్రతో సయోధ్య చేసుకున్నాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా రప్పించి సగౌరవంగా కాళేశ్వరం బ్యారేజ్కు ఫౌండేషన్ స్టోన్ కూడా వేసి మేఘాల మీద ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. కలిసి వచ్చేవాళ్ళు కలిసి రండి, మంచి సూచనలు ఇచ్చేవాళ్ళు ఇవ్వండి అని ప్రార్థిస్తూ ఉన్నా. ఈరోజు అనవసరంగా కుహనా మేధావులను కొందరు తయారు చేసి, ఏం తెలియని వాళ్ళని చేసి, పరిజ్ఞానం లేని వాళ్ళ యొక్క మాటలు పెట్టి జనాన్ని కన్ఫ్యూజ్ చేయకమని చెప్పి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. ఈ విధంగా ముందుకు పోతుంది ప్రభుత్వం మనవి చేస్తూ, అధ్యక్ష తమరు మంచి సత్సాంప్రదాయాన్ని నెలకొల్పి మాకు అవకాశం ఇచ్చినారు. ఈ యొక్క ప్రజెంటేషన్ చక్కగా చేయలేనాం. నేను కూడా అలసిపోయి ఉన్న అధ్యక్ష. సభ్యులందరూ కూడా నోట్ చేసుకోండి. ఎవరైనా సరే తమరు అర్జెంట్ చేయండి, కొద్ది సమయం ఇవ్వండి, తర్వాత వచ్చి ఎంత రాత్రి అయినా సరే కూర్చొని చర్చ చేద్దాం, సూచనలు సలహాలు స్వీకరిద్దామని తెలియజేస్తూ, తమరు ఒక మంచి సత్సాంప్రదాయం ఈ సభలో నెలకొల్పి విషయం సాకల్యంగా సభ్యులకు, తద్వారా సభ ద్వారా ప్రజలకు, ఇతరులందరికీ కూడా అందజేసే అవకాశం ఇచ్చినా తమకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ శాసన మండలి సభ్యులు నన్ను మన్నించాలి, వాళ్ళు నన్ను క్షమించాలి. అది పెద్దల సభ. ఎందుకంటే జాయింట్ సెషన్ అనేది రాజ్యాంగబద్ధంగా మన రూల్స్ ప్రకారంగా నాకు అవకాశం లేదు కాబట్టి మన శాసన మండలి సభ్యులను నేను వారిని గ్యాలరీలో కూర్చోమని చెప్పడం జరిగింది అధ్యక్ష. రిక్వెస్ట్ చేశాను. నా ఆహ్వానం మన్నించి వారు అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు. నేను కూడా అధ్యక్ష, మన తెలంగాణ బిల్లు పాస్ అయినాడు, నేను అధ్యక్ష మన తెలంగాణ బిల్లు రాజ్యసభలో పాస్ అయినాడు. ఆ రోజు నేను లోక్సభ మెంబర్గా ఉన్నా. నేను కూడా రాజ్యసభ గ్యాలరీలో నుంచే అప్పుడు జితేందర్ రెడ్డి గారు నేను కొందరం కలిసి ఆ గ్యాలరీలో నుంచే చూసేటువంటి అవకాశం లభించింది అధ్యక్ష. ఇది రాజ్యాంగబద్ధంగా తప్పని పరిస్థితి. గౌరవ శాసన మండలి సభ్యులు అన్నదా భావించవద్దని కోరుతా ఉన్నా. తమరికి ఇంత సుదీర్ఘంగా ఈ ఎలక్ట్రానిక్ ప్రదర్శనతోని సభ్యులకు వివరించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నా అధ్యక్ష. The House is adjourned to meet again at 4 p.m. today. Discussion.